అందరికీ శ్రీమాత్రే నమః. ఈరోజు నేను బాలల యొక్క వ్యక్తిత్వ వికాసం గురించి అందరికీ తెలియచేయాలనుకుంటున్నాను. నా పేరు శివకామేశ్వరి ఆనందమయి. ఆనంద శివకామేశ్వరి ఆశ్రమం నుంచి పిల్లలలో మన హైందవ ధర్మ చైతన్యం గురించి మాట్లాడడానికి వచ్చాను నేను. ఈ కాలంలో పిల్లలు గ్యాడ్జెట్స్ కి బాగా అలవాటు పడ్డారు. టీవీ అవనియండి, అలాగే ఫోన్ అవనియండి, ట్యాబ్స్ అవనియండి, ఎప్పుడూ పిల్లల చేతిలో ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. వాటిని నివారించడానికి ఇప్పుడున్న పరిస్థితులను బట్టి వద్దు అని చెప్పలేము, వాడమని చెప్పలేము. దీనిని మనం మన ధర్మానికి అనుగుణంగా తల్లిదండ్రులు నేర్పలేనివి కొన్ని విషయాలు పిల్లలకి చెప్పాలనేదే మా యొక్క తాపత్రయము. మీరందరూ కూడా చక్కగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఈ మంచి మాటల్ని మీ పిల్లలకి తెలియజేస్తారని చెప్పి సవినయంగా కోరుకుంటున్నాను. శ్రీమాత్రే నమః. ఈ రోజు మనము మొదటిగా మొదలు పెడుతున్నాం కాబట్టి గణపతి ప్రార్థనని మొదలు పెడదాము. అసలు గణపతి అంటే ఏంటి? ఎందుకంటే పిల్లలకి చాలా ఇష్టమైన దేవుళ్ళలో వినాయకుడు ఒకడు. అందుకే వాళ్ళు వినాయక చవితి అంటే చాలా ఎక్సైట్ అవుతూ ఉంటారు. అందరికీ తెలుసు గణపతి చతుర్థి వస్తోంది, వినాయక చవితి వస్తుంది అంటే పిల్లలు ఎక్సైట్ అవుతారు. అలాగే పిల్లల ఎక్సైట్మెంట్ చూసి పేరెంట్స్ కూడా ఆ వినాయక చవితి వినాయక చవితి వినాయక చవితి అని చెప్తూ ఉంటారు. కానీ ఆ వినాయకుడు అంటే ఏంటి అనేది తల్లిదండ్రులు చాలా కొద్ది మంది మాత్రమే పిల్లలకి చెప్తున్నారు. పిల్లలకి ఎంతో ఇష్టమైన ఆ వినాయకుడు గురించి కొద్దిగా మనము తెలుసుకున్నాం. వినాయకుడు, విఘ్నేశ్వరుడు, గణపతి ఇవన్నీ కూడా ఆయన యొక్క పేర్లే. ఆయన కూడా ఒక చిన్న పిల్లాడే, కానీ ఆయన పిల్లలు ఇది చాలా జాగ్రత్తగా వినండి. మీకు ఇష్టమైన వినాయకుడు ఉన్నాడు కదా, అమ్మా నాన్న మాట చాలా చక్కగా వింటాడు. అమ్మా నాన్న ఎలా చెబితే అలా నడుచుకుంటాడు. అమ్మ ఏం పెడితే అది తింటాడు, నాన్న ఏం చెప్తే అది చదువుకుంటాడు. అలాగే ఇంకా తెలుసా మీకు, గణపతి చాలా శ్రద్ధగా మాటలు వింటాడు. ఆయనకి అందుకే చాలా సూక్ష్మ బుద్ధి ఉంటుంది. ఆయన చెవులు ఎలా ఉంటాయి? చాలా పెద్దగా ఉంటాయి కదా. ఎందుకు ఉంటాయి అంటే ఎక్కువ వింటాడు కాబట్టి ఆయన చెవులు చాలా పెద్దగా ఉంటాయి. చూడండి, మన చెవులు ఇంతే ఉన్నాయి, కానీ గణపతికి ఎంత ఉంటాయి? ఇంత ఉంటాయి కదా. ఇంత ఎందుకు ఉంటాయి తెలుసా? అమ్మా నాన్న చెప్పేది, అందరు పెద్దవాళ్ళు చెప్పేది చాలా శ్రద్ధగా వింటాడు కాబట్టి ఆయనకి అంత పెద్ద చెవులు ఉంటాయి. అలాగే మీరు ఎప్పుడైనా గణపతి కళ్ళు చూసారా? ఇంతింతే ఉంటాయి, చాలా చిన్నగా ఉంటాయి. మన కళ్ళు చూడండి, ఇంత కళ్ళు ఉన్నాయి, కానీ గణపతి యొక్క కళ్ళు చాలా చిన్నగా ఉంటాయి. ఎందుకు ఉంటాయో తెలుసా మీకు? ప్రతి దాన్ని చాలా దగ్గర నుంచి చూసి నేర్చుకుంటూ ఉంటారు. మీరు చూస్తారు కదా, సినిమాలో ఏం చూస్తారు? పాట చూస్తారు, ఫైట్ చూస్తారు. మీరు ఏం చేస్తారు? సరదాగా మీరు ఇంట్లో నేర్చుకుంటారు కదా. అలాగే చాలా సూక్ష్మ దృష్టితో చూసి అది ప్రతిదీ నేర్చుకుంటూ ఉంటాడు. అందుకని ఇవాళ గణపతి గురించి మనం ఒక శ్లోకం నేర్చుకుందాం కదా. మీ అందరికీ శుక్లాంబరధరం వచ్చా? అయినా కూడా ఇంకొకసారి నేర్చుకుందాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఇప్పుడు టూ టైమ్స్ రిపీట్ చేస్తున్నాను. శుక్లాంబరధరం విష్ణుం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. మళ్ళీ చెప్పుకుందామా? చిన్నగా చెప్పుకుందాం. ఇప్పుడు శుక్లాంబరధరం, మళ్ళీ శుక్లాంబరధరం విష్ణుం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం అంటే తెలుసా మీకు? ఆయనకి 4 చేతులు ఉంటాయి. ఇక్కడ 2 ఉంటాయి, వెనకాల 2 ఉంటాయి. శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ప్రసన్నవదనం. ప్రసన్నవదనం అంటే ఏంటి తెలుసా? మీరు ఎప్పుడు ఏడుస్తూ ఉంటారు కదా అమ్మ కొడితే, ఆయన అట్లా ఏడవడు, ఎప్పుడు కూడా స్మైలింగ్ ఫేస్ తో ఉంటాడు. అందుకని ఎలా ఉంటాడు గణపతి? ప్రసన్నవదనం. ధ్యాయేత్ ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతై సర్వ విఘ్నోపశాంతై. మీకు ఈ శ్లోకం వచ్చేసిందా? ఒకవేళ వచ్చి నాకు చెప్పాలనుకున్నారనుకోండి, ఈ కింద నెంబర్ కి కాల్ చేసి చెప్పొచ్చు. అలాగే మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా ఈ నెంబర్ కి కాల్ చేసి అడగచ్చు. ఉంటాను. శ్రీమాత్రే నమః.